ఉద్యోగ భద్రత లేదు, పారితోషికాలు లేనటువంటి పనులు, చాలా విపరీతమైన పనులు చేపిస్తా ఉన్నారు. చేయకపోతే చేస్తే చేయండి, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పేసి ఇవాళ అధికారులు బెదిరింపులు పాల్పడుతున్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పారితోషికాలు లేనటువంటి పనులు చేయించకుండా ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్ బిఎస్ఐ ఉద్యోగ భద్రత వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, పండుగ పూట వస్తే కూడా ఇవాళ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పండుగ పూటని కూడా దృష్టిలో పెట్టుకుని తక్షణమే జీవో విడుదల చేసి పండుగ పూట సెలవు ఇస్తున్నామని చెప్పేసి జీవో విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఆశా వర్గాల యొక్క సమస్యలను గుర్తించి వారి యొక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి. లేకపోతే ఖచ్చితంగా రేపు 21వ తేదీ నాడు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాము. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రిలే నిరాదీక్ష చేస్తాము. అప్పటికైనా పట్టించుకోకపోతే ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము.